యేసుక్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో కడుగబడిన పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన విలువలు కలిగిన మాటలు మనము విని వాటి ప్రకారం నడుచుకుని ఉన్నట్టుగా దేవుడు అందరికీ కృప చూపుతుంది కాక. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము తీసినట్లయితే మరొక సూరి చదవగలరు. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణము ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన అంట తృప్తిపరుస్తాడంట ప్రియుల. అలాగే ఆ యొక్క దేవుని వాక్యము ద్వారా మనము తృప్తిపరచబడితే మనకు ధన్యత ఉంది ప్రియుల. కనుక మనము ఆ దేవుని వాక్యంతో మనము తృప్తిపరచబడగలిగితే ఆ దేవుడు మనల్ని ఆ వాక్యంతో మనల్ని నడిపిస్తాడు ప్రియుల. కనుక చూడండి, మరి ఒక లేఖనం చూసుకొని ఈ యొక్క వాక్యము ఆ యొక్క లేఖనము మనము పరిశీలిద్దామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము తీసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము తీసినట్లయితే చదవగలరు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. ఇక్కడ వచ్చేసి నీతిమంతుని ఆకలి కొననీయను అంటూ రాయిస్తూ, అలాగే కింది మాటగా భక్తిహీనుని ఆశను భంగము చేయును అంటూ వ్రాయబడుతూ వచ్చినది. భక్తిహీనుని ఆశ ప్రభువు ఎరిగి ఉండి తిరిగి మళ్ళీ ఈ యొక్క లోక సంబంధమైన మనుషులలాగా మళ్ళీ ఈ యొక్క లోకంలోకి వెళ్ళినటువంటి వారుగా, ఆయనను తెలుసుకొని ఎరిగి మళ్ళీ పడిపోయిన జీవితం ఉన్నటువంటి వారిగా ఆ భక్తిహీనులు అంట దేవుడు వారి ఆశను మటుకు భంగం చేస్తారంట. వారి ఆశలు సరిగా ఉండవని మనము అర్థం చేసుకోవచ్చును ప్రియుల. భక్తిహీనుని ఆశలు ఎప్పటికీ సరిగా ఉండవంట. భక్తిహీనులు అంటే ప్రభు ఎరిగినటువంటి వారే, ఆయన రక్తంలో కనుగబడినటువంటి వారే, కానీ ఏమి వీరిలో ఉండదంటే విశ్వాసం కరెక్ట్గా ఉండదు, ఆ దేవుని సంబంధమైన ఆలోచనలు నమ్మకము కరెక్ట్గా ఉండదు, విశ్వాసం కరెక్ట్గా ఉండదు, ఆ నిరీక్షణ ఉండదు, చనిపోయిన తరువాత మళ్ళీ తిరిగి లేస్తామనే యొక్క ఆలోచన ఉండదు. ఈ భూమి అంతా ఒకనొక సమయము దేవుడు లయం చేస్తానన్న యొక్క మాటలు ఇవన్నీ కూడా విశ్వసించేవారుగా కనపడరు. ఊరికి ఆ టైంకు పోయి బాప్తిసమో మారు మనసు కలిగిందనే జరుగుతుంది, కానీ వారు ఈ యొక్క భక్తిహీనతలోకి వెళ్ళినాక మళ్ళీ వారిలో దేవుని వాక్యం ఎంతన్నా చెప్పండి, అది ఫలింపదు వారిలో. ఎందుకు ఫలింపదు అంటే వారిలో ఈ యొక్క దుష్ట ఆలోచనలు, ఈ యొక్క శక్తి నడుపుతున్నటువంటి అపవాది ఎక్కువగా హృదయంలో అట్టి ఆలోచనలే కలిగి ఉంటాడు, కనుక వాడు మారు. నిజంగా దేవుడు నీతిమంతుని 7 సార్లు పడినను వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. నీతిమంతుడు అంటే 7 సార్లు పడినా అతను మళ్ళీ తిరిగి లేవగలుగుతాడంట ప్రియుల. మళ్ళీ జీవితాన్ని కట్టుకొనగలుగుతాడు, మళ్ళీ ప్రభువుకు తమ జీవితాన్ని సమర్పించుకోనగలుగుతాడు, మళ్ళీ సత్యమైన సర్వసత్యమైన వాక్యాన్ని అంగీకరించి పడిపోయిన జీవితంలో నుండి, అపవాదుల నుండి మళ్ళీ లేవగలిగి ప్రభువులోకి సాగుతారు. వారు భక్తిహీనులుగా ఎంచబడరు. భక్తిహీనులుగా ఎంచబడారంటే వారి జీవితంలో ఇంకా మళ్ళీ ప్రభువును అంగీకరించే వారుగా లేని వారిని భక్తిహీనులు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తాను. ఎందుకంటే నీతిమంతుడు అని వ్రాయబడుతూ వచ్చింది. నీతిమంతుడు 7 సార్లు పడినను మళ్ళీ తిరిగి తన జీవితాన్ని లేక నిజమైన దేవుణ్ణి, ఆ సత్యంలో బ్రతికే దేవుణ్ణి కనుగొని మళ్ళీ ప్రభువులకి చేరిపోతాడు. అంటుకట్టుబడలాగిన మళ్ళీ ప్రభు దగ్గరకు, ప్రభు పాదాల చెంతకు వస్తాడు.
ఉరువు రాకుండా ఇంకా ఊరికి అప్పుడు మాత్రం నమ్మి ఇంకా మళ్ళీ పాపపు జీవితంలో నిండిపోతున్నావు అని భక్తిహీనుడు అంటారు. ఇలా వాడు మారడు కనుకనే వాని భక్తిహీనుడు అనే పేరు దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినటువంటి మాటలు. కనుక చూడండి, ఈ యొక్క కీర్తనల గ్రంథము 107:9 ఆశ కలిగిన ప్రాణమును దేవుడంట తృప్తిపరుస్తాడు. ఈ ఆశ ఏ ఆశ అంటే దేవుని సంబంధమైన ఆలోచనలు. భక్తిపరుడు ప్రియుల, భక్తిపరుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఇప్పుడు ఇందాక కూడా నేను ప్రార్థనలో చిన్న ప్రార్థన చేసిన. ఏమని చేసినానంటే, ప్రభువా నీ ఉదయకాలం అంతా మీరు రక్షించినాడు, కాపాడినాడు, మమ్మల్ని సజీవులో ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, అందరి బట్టి స్తోత్రాలు. అలాగే ఈ దినమంతయు కాచి కాపాడుతూ రక్షిస్తూ వచ్చినారు. అలాగే తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క సమయం ముందు నీ పాదసరికి చేరి నీ వాక్యం వినుటకు, నీ పాటలు పాడుటకు ఆశ కలిగి వచ్చినాము తండ్రి. ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి అని చిన్న ప్రార్థన చేసిన. నీ పాదాల చెంతకు వచ్చినాము, నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచు, నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని అట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు అని ప్రార్థించడం జరిగింది. ఇప్పుడే అటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. దేవుని ఆలోచన కలిగిన మంచి పనులు ఏదైనా ప్రియుల, ప్రార్థనే కాదు, ఒక మంచి పని, దేవుని సంబంధమైన అపవాది సంబంధమైన పని కాకుండా దేవుని పని సంబంధమైన ఏ యొక్క ఆశతో ఆ యొక్క నీతిపరుడు ఆశ కలిగి ప్రార్థిస్తే ఆ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడట. అందుకే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడు. కనుక ఆశ కలిగిన ప్రాణంతో తృప్తిపరిచే ఈ యొక్క భక్తులను ఎలాగైతే ఆయన ఆశ కలిగి వచ్చి తండ్రి నీ వాక్యం నేర్పయ్యా, నీ పాటలు నేర్పయ్యా, నీ యొక్క ప్రార్థనలు నేర్పు, నీ సత్యంలో బ్రతుకుటకు కృప చూపించు, నీ కోసమే బ్రతుకుటకు కృప చూపించు అని మనము అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆ హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుడు వారి ఆశను తృప్తిపరుస్తాడంట. అలాగే ఈ యొక్క సామెతలు 13లో వ్రాసినటువంటి మాట, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, మళ్ళీ తర్వాత మాటగా భక్తిహీనుని ఆశను భంగం చేస్తాడంట. భక్తిహీనుడు ఆశ అంట. ఏమంట వారి భక్తిహీనతలోని ఆశ? వాడు లోక సంబంధమైన ఆశ కలిగి ఉంటాడు. వాడు ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకుందామా, లేక ఆయన అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మళ్ళీ తర్వాత మీ జీవన విధానము లేక మీరు బ్రతికే తీరు ఇదంతా మళ్ళీ తర్వాత విషయము. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, ఏం చేయవు, వాటికి పుష్కలంగా నేను అందిస్తున్నాను. వాటికన్నా శ్రేష్ఠులైన నరులు మీరు, నా పోలికలో నిర్మించుకున్న నరులు మీరు, నా సొంత చేతులతో తయారు చేసుకున్న నరులు మీరు, మిమ్మల్ని పోషించలేనా, వాటిని పోషిస్తున్నాను అని దేవుని మాటగా ఉంది. అందుకే మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఆటోమేటిక్గా మీకు సమాధానము, శాంతి, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో మీకు తెలియపరచబడుతుంది అని దేవుని మాటలు మనకు తెలియపరుస్తాయి. కనుక భక్తిహీనుని ఆశను మటుకు భంగము చేస్తాడు. వాడు లోక సంబంధమైన ఆశ కలిగి ఉంటాడు. భక్తితో ప్రార్థన చేయడు, దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేయడు, ఈ లోక సంబంధమైన ఆశ కలిగి ప్రభువా నాకు ఈ యొక్క ధనం ఈ ప్రభువా, ఈ యొక్క భూమి ఈ ప్రభువా, ఈ యొక్క కారు కావాలి ప్రభువా, ఇట ఆశలు విపరీతమైన ఆశలతో ఉంటాయి. ఆయనకు అవసరమైతే అవసరమని అనిపిస్తే ఆ భక్తునికి ఆయన ఎంత మెట్టులోనైనా ఎంత ఘనతైనా ఇచ్చే దేవుడు మన దేవుడు. అవసరం అనిపించినప్పుడు దేవునికి, లేక అతనికి కంపల్సరీ ఇది కావాలి అని దేవుని దృష్టికి అనిపించినప్పుడు నువ్వు అడగకుండా ఇచ్చే దేవుడు నిజంగా ప్రజల అడగకుండా ఇచ్చే దేవుడేనా. కనుక ఈ భక్తిహీనత చాలా డేంజరస్గా మనకు దేవుని లేఖనాలలో మనకు కనపడుతుంది. భక్తిహీనతలో ఉన్న వారి ఆశను ఆయన భంగం చేస్తారంట.
నీతిమంతుని ఆశ ఆయన తృప్తిపరుస్తాడంట. కనుక దేవుని వాక్యాల ద్వారా, దేవుని మాట ద్వారా మన బ్రతుకులు దేవునికి మంచి పనులుగా మనము బ్రతికి మనము ప్రార్థించినట్లయితే, మనము అడిగినట్లయితే, దేవుని చిత్తమేదో కనుక్కొని మనం అడిగినట్లయితే అవి నెరవేర్చబడతాయి. అవి ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మంగళకరమైన ఆలోచన నీ మనసులో ఉంటే, మంచి ఆలోచన నీ మనసులో ఉంటే దాన్ని మటుకు కంపల్సరిగా దేవుడు ఆశీర్వదించి కృప చూపించి ఆ యొక్క ఆశను తృప్తిపరచబడేలా నీకు అది ఆ ఆశ తీరుస్తాడు ప్రియమైన దేవుడు. కనుక భక్తివంతునికి లేక భక్తిహీనునికి మధ్య తేడా దేవుని దృష్టిలో అలాగా ఉన్నది. కనుక మనము నీతిమంతులుగా ఉంటూ 7 మాటలు పడిపోయినను తిరిగి లేవగలిగే స్థితిలోకి మనము ఉండాలి. అట్టి విశ్వాసం కలిగి ఉండాలి, అట్టి నిరీక్షణ కలిగి ఉండాలి, పట్టుదల, ఓర్పు, అట్టి నమ్మకత్వంలో మనము ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనము మాట చూసుకుందాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనము చదువుతాను, గమనించగలరు. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఇక్కడ కూడా నీతిమంతుని లేక భక్తిహీనుని ఇద్దరి గురించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి ఉన్నాడు. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తాడు, కడుపు నిండా భోజనం చేస్తాడు. ఏది ఏమన్నా జరగని ఆ నీతిమంతుడు ఆలోచనలు సరిగా ఆకలి తీరా భోజనం చేయనంట. అలాగే భక్తిహీనుల అంట కడుపునకు లేమి కలుగ చేస్తాడు. ఎంత తిన్నా కూడా వారికి ఆకలిగానే ఉంటుంది, కొదువగానే ఉంటుంది. కనుక భక్తిగా నడుచుకోవాలని దేవుడు ఈ వాక్యాలను మనకు కనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, భక్తిగా మనం నడుచుకోవాలి. భక్తిహీనత చాలా డేంజర్ మనకు. దేవుని లేఖనము ప్రతి విషయాన్ని మనము గమనించే వారంగా, పరిశీలించే వారంగా ఈ లేఖనం ఎందుకు దేవుడు వ్రాయించినాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఈ లేఖనం ద్వారా మనకు నేర్పించబోతున్నాడు, ముందు తరాలకు ఏమి దేవుడు మన పిల్లల తరం దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమి నేర్పించబోతున్నాడు అని పరిశీలించే వారంగా ఉండాలి. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆ యొక్క బెరయ సంఘస్థులంట చక్కగా దేవుని వాక్యము వారు ఇలా చెప్తున్న బోధకుడు సరిగా ఉందా లేదా అని అక్కడ పరిశీలించేవారంట, గమనించేవారంట, వ్యత్యాసం చూసేవారంట. ఇంతకు ఆ మాట బైబిల్లో ఉందా అని వారు పరిశీలించేవారంట. పరిశీలించమనే గ్రంథం మనకు తెలియపరుస్తా ఉన్నది. యెహోవా ఉత్తముడా కాదా నన్ను తెలుసుకొని నీవు పరిశీలించి నన్ను నా వైపుకు రా అని దేవుని వాక్యం తెలియపరుచుకున్నాను. నేను మంచివాడినా లేక మంచివాడనైన దేవుడును కాదా, మంచివాడనైన దేవుణ్ణా లేక మంచివాడనైన దేవుణ్ణి కాదా, నన్ను పరిశీలించు, నా మాటలు విను, నా వాక్యము చూడు, పరిశీలించు. ఎక్కడైనా తప్పు తొట్టిల్లదా, ఎప్పుడన్నా చెప్పిన మాట చేయకుండా ఉన్నానా పరిశీలించు. గ్రంథం అంతటిలో పరిశీలించు. గ్రంథం అంతయు నా పరిశుద్ధాత్మ ద్వారా, నా నోటి ద్వారా నింపబడుతూ వచ్చినది. మనుషుల ద్వారానే వ్రాయించినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి నడిపించి వ్రాయించినాడు. కనుక ఎక్కడైనా వెతుకున్నాడు నా యొక్క మాట తప్పినట్లు కానీ, నేను అన్యాయం చేసినట్లు కానీ గమనించు, నేను ఉత్తముడిని కాదు నువ్వు పరిశీలించమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కనుక ప్రియులరా, మనము నీతిమంతులుగా కడుపు నిండా తినుటకు దేవుడు కృప చూపిస్తాడు. భక్తిహీనులకైతే వారికి కడుపు నిండా తినుటకు ఆ కృప ఆయన చూపించడం లేదు. ప్రియుల, వారికి లేవి పెడుతున్నాడు, వారికి ఇంకా ఆకలిగానే పెడుతున్నాడు. సంతృప్తి లేదు వారిలో. కనుక ఈ యొక్క భక్తిహీనతలో మనము ఉండకూడదు. భక్తిపరులముగా గ్రంథంలో దేవుడు ఎంతో మందిని వ్రాయిస్తూ వచ్చినాడు. అనేక మంది ఆయన సాక్షి సమూహం చాలా గొప్పది, ఎంతో మంది ఉన్నారు. ఆడవారిలో భక్తులు కానీ, భక్తురాళ్ళు కానీ,
మగవారిలో భక్తులు కానీ చాలామంది ఉన్నారు. వారిని అందరినీ మాదిరికరంగా బైబిల్ గ్రంథంలో ఎందుకు వ్రాయిస్తున్నాడు అంటే, వారి ద్వారా మీరు పాఠాలు నేర్చుకోండి, వారి ద్వారా బుద్ధి తెచ్చుకోండి, వారి ద్వారా మీరు మాదిరికరమైన జీవితంలో నుంచి మీ జీవితాలు మార్పు కలిగి ప్రభువు దగ్గర పాదాల చెంతకు చేరండి. అనేకమైన జ్ఞాన సంగతులు గ్రంథంలో వ్రాయించిన దాని ప్రకారం మీరు ఆ బ్రతుకుట నేర్చుకొనుడి అని మనకు గ్రంథంలోని భక్తులందరూ పెద్ద గొప్ప సాక్షి సమూహాన్ని మనకు దేవుడు గ్రంథంలో అందించినాడు. వారి జీవితాల ద్వారా మనము మేలులు పొందుటకే వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుకున్నాడు. కనుక అతి భక్తురాళ్ళలో వారి మాదిరిని తీసుకొని మనము ఈ లోకంలో లేక ముందు తరాల వారు బ్రతకాలని గ్రంథం మన చేతులకు దేవుడు ఇచ్చినాడు. ఆ కృప కలిగిన దేవుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము మరి ఒక మాట మనము చూసుకుందాము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనము, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను, ఆకలి కొనిన వాడికి చేదు వస్తువైనను తీయగా ఉన్నాను. ఈ కడుపు నిండిన వాడంట చూడండి, తేనె పట్టునైనా తొక్కి వేస్తాడంట. ఆల్రెడీ వాడు కడుపు నిండా తిన్నాడు, వాడికి ఆకలి విలువ తెలియదు. వాడు కడుపు నిండా తిన్నాడు, ఒక తీయటి పదార్థము కాలితో తొక్కుతాడంట, కానీ దాన్ని వ్యర్థపరుస్తాడంట. కానీ ఇంకొకరి పేదవారికి ఇచ్చుడికైనాను అలాగే అది ఇవ్వటకు అతనికి ఆలోచన రాదు. ఎలాగంటే మనం చూస్తాము, ధనవంతుడు, మనం రోజు కూడా ఆ ధనవంతుని ఆలోచన వస్తూ ఉంటుంది మన నోటి మాటలలోకి. అతనికి సమృద్ధిగా ఉన్నది. తినుమా త్రాగుము సుఖించుము, నీకు కొట్లు కట్టించున్నాను, కొట్లలో సమకూర్చుము, నీవు బ్రతుకు దినములన్నీ సమకూర్చినాను, తిను త్రాగు సుఖించుమని అతని కొట్లలో పండిన యొక్క ధాన్యం అంతటిని కొట్లలో కూర్చుకున్నాడు. ధనం ఉంది, వెండి బంగారం అన్నీ ఉన్నాయి. బయట పడి ఉన్నవాని మటుకు కరుణించలేకపోయినాడు. వానికి కడుపు నిండింది, ఇంకా వానికి ఆకలి విలువ తెలియదు. బయట పడి సచ్చిన పడిపోయిన ఆ యొక్క లాజరు, ఆ పేదవాడైన లాజరు బయట కురుకులతో కుక్కలు లాగుతున్నాయి. మళ్ళీ వేరే ఆ పడిపోయిన వాడిని చూస్తూ ఉన్నాడు, కానీ కొంచెము కరుణ చూపించి కొంచెము పెట్టలేకపోయినాడు. వాడు ఎంతైనా నాశనం చేసుకుంటాడు, వాని సొమ్ము వాడు కాళ్ళతో తొక్కేస్తాడు. వాడి కడుపు నిండింది, కానీ ఆ బయట ఉన్న పేదవాడిని మాత్రము కరుణించలేకపోయినాడు. ఆ యొక్క క్రియల ద్వారా దేవుడు మనకు ఒక బుద్ధి నేర్పుతూ అతన్ని నరకానికి పంపించినాడు. ఆ బయట ఆకలి పస్తులతో పురుగులతో కుక్కలు నాకుతున్న అతన్ని పరలోక రాజ్యంలో తండ్రి రొమ్మున, అబ్రహాము రొమ్మున ఆ పరదేశంలో అతను నెమ్మది పొందుతున్నట్టుగా మనకు కనపరిచినాడు దేవుడు. ఈ యొక్క విషయము మనము అర్థం చేసుకొని ఈ లోకంలో మనము జాగ్రత్తగా బ్రతకాలని దేవుడు మనకు ఆ యొక్క వ్యత్యాసాన్ని చూపరిచినాడు. కనుక ప్రియులరా, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వాడికి చేదు వస్తువు తగిన. ఆకలితో ఉంటారు, చేదు వస్తువు, ఒక ఏదైనా చేదు ఒక రేగి పండే తిండే ఉంటుంది, చేదు వస్తువు అయినా తింటాడు. ఆకలితో ఉంటాడు, ఆకలి విలువ వానికి తెలుసు. అలాగే ఆ యొక్క డోరు బయట పడి ఉన్న అతనికి చెయ్యి ఇదిలిచ్చినా కూడా, లేక అక్కడ తిని కొన్ని ముక్కలు నోటి నుండి పడినా, చేతి నుండి జారిపోయి పడినా వాటి కోసమైనా ఆశించినాడు, కానీ అతనికి దొరకలేకపోయింది. కనుక ప్రియులరా, మనము దేవుని కనికరము ఉండాలి. ఆయన అది మనకు నేర్పిస్తూ వచ్చినాడు. అందుకే మనకు ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది ధర్మశాస్త్రం అంతటిలో ఈ యొక్క ప్రేమ అనే పదము పరిపూర్ణమై ఉన్నది. ప్రియుల, ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు, ఇరుగు పొరుగు వారు, సోదరులు అందరూ కూడా
ప్రేమ కలిగి ఉండాలంట. ఆ ప్రేమ కలిగి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండవచ్చుననే ఉద్దేశంతో కూడా దేవుడు చక్కగా ఇక్కడ లేఖనాల్లో దేవుడు వ్రాయించినాడు. కనుక ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆయన చిత్తంలో బ్రతికి మనం అందరం కూడా కనికరం కలిగి ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండాలని లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి, చివరిగా వాక్యం చదువుకొని ముగించుకుందాము. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 5వ వచనం నుండి చదువుకున్నాము. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈ ఆశ గురించి మనం ఇందాక కూడా అనుకున్నాము. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచుడు. ఈ ఆశ కలిగి ఉండటది ఏ విషయంలో? సైతాను సంబంధమైన విషయంలోనా, లేక దేవుని సంబంధమైన విషయంలోనా? సాతాను సంబంధమైన విషయంలో అయితే దేవుడు వాని ఆశను భంగం చేస్తాడంట. దేవుని సంబంధమైన ఆలోచన అయితే అది పవిత్రంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. కనుక దానిని దేవుడు ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక దేవుని యందు ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అంటూ కూడా ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినది. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు, యెహోవా దేవుడు, లేక యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడైన ఈ ముగ్గురు అయినటువంటి ఏకంగా ఉన్నటువంటి ఒకటైన దేవుడు. మనము ఆయనలో ఆశ పెట్టుకుని ఉంటే, ఆ దేవుని యందు ఆశ కలిగి ఉంటే, అట్టి వారి ఆశ కలిగి ఉన్నవారు ధన్యులు, లేక వారి ఆశను తృప్తిపరిచే గొప్ప దేవుడు. ప్రియుల, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. ఎన్నడును, ఎప్పుడే కానంట ప్రియుల, మాట తప్పే దేవుడు కాదట. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో వేల వచనాలు మనకు వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. చాలా విషయాలలో వాగ్దానం ఇచ్చినాడు. మనము బాగుండేదానికి ఆయన వరాలు అన్నమాట. వాగ్దానం అనగా వరాలు. ఆ వరాలు పొందుకునేదానికి నరులమైన మనకందరికీ వరాలు ఇచ్చినారు. ఆ వరాల్లో భాగమే మొదటి వరము, మొదటిగా మన పవిత్రతలో పెట్టే వరమే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడుట. కనుక ఇది మొదటిది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధులలో ఉన్నటువంటి ఆ మహాపట్టణంను కట్టినటువంటి వాడు మహాపరిశుద్ధుడు. కనుక నిన్ను ముందు అపవిత్రుడమైన మనమందరినీ కూడా పవిత్రపరచుకొని ఆయన రాజ్యం చూసుకోవాలి. కనుక ఆయన అంత పరిశుద్ధుడు. కనుక మొదటిగా ఇచ్చిన వరము నిన్ను పరలోక రాజ్యం చేర్చాలనే ఆలోచన మొదటగా వాగ్దానం చేసిన దేవుడు పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధుడైన దేవుని రక్తం ద్వారానే మొదటిగా నిన్ను పవిత్రపరిచి ఆయన రాజ్యం తెలుసుకుంటున్నాడు. మనము అర్హులము కాదు ఆ రాజ్యానికి, కానీ ఆయన రక్తము అర్హమైనది. ఆ రక్తంతో మనం తడిస్తే మనం అర్హత పొందుకుంటాము. ఆ అర్హత మొదటిగా ఇచ్చినవాడు, ఆ వాగ్దానం ఇచ్చినవాడు మన దేవుడు. ప్రియుల, కనుక ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఆయన గ్రంథంలో వేలల్లో ఉన్నాయి. మనకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి వాగ్దానము, ఒకరికి ఇద్దరికి ముగ్గురు కాదు, మంచిగా పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుని గ్రంథంలోని మాటలు మనకు వాగ్దానాలే. వాటిని నమ్మాలి, వాటిని విశ్వసించాలి. వాటిని అబ్రహాము నమ్మినట్లుగా, అబ్రహాము విశ్వాసం ఇచ్చినట్లుగా మనం కూడా అలా ఉంటే, నీవు ప్రతిదీ నువ్వు చేసే ఆలోచన దేవుడు విని అట్ట కలిగిన ఆశను దేవుడు తాను మీరు భూమిని పండించండి, జనాలతో నింపండి అని ఆయనకు చెప్పినాడు. ఆ చెప్పింది నమ్మినటువంటి అబ్రహాము ఒక్క కొడుకును పుట్టించి మళ్ళీ ఆ ఒక్క కొడుకుని ఏమని చెప్పినాడు దేవుడు. ఎందుకు? పరీక్ష పెట్టినాడు. ఆ పరీక్ష అనే విశ్వాసంలో యొక్క అబ్రహాము నెగ్గినాడు, గెలిచినాడు. కనుక విశ్వాసం చాలా గొప్పది. నమ్మకము, నిరీక్షణ, పట్టుదల, ఇవన్నీ ప్రభు సంబంధమైనటువంటి కార్యాలు. ప్రియులారా, వాటిని మనం నమ్మినట్లయితే
దేవుడు మన ప్రతి ఆలోచన, మన ప్రతి కోరిక, ఎందుకంటే ఆ విశ్వాసంలో ఉన్నటువంటి బిడ్డవు నీ యొక్క కోరిక, నీ ఆలోచన పవిత్రంగానే ఉంటాయనేసి దేవుడు ఆ నీతిమంతుల ఆశను తృప్తిపరిచే మహా గొప్ప దేవుడుగా మనకు కనపడతాడు ప్రియులు. అందుకే ఆయన ఎప్పుడు మాట తప్పని దేవుడు, ఎన్నో వేల వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు, మనకు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు, ఒక్కటి కూడా తప్పదట ప్రియులు. కనుక ఆయన మాట తప్పని దేవుడు. తప్పినట్టుగా మనం గ్రంథంలో ఎన్ని మార్లను చదువు, ఆయన మాట తప్పినట్టు కానీ, ఆయన పొరపాటు చేసినట్టు కానీ గ్రంథంలో మనము కనుగొనలేము. ఎందుకు నువ్వు కనుగొనలేవు? ఎందుకు ఆయన మాట తప్పడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన పేర్లు పెట్టుకుంటూ పోతే ఆయన చాలా కృపగలిగిన దేవుడు. ఆయనే ముందుగా ఉన్నవాడు, ఆయన తర్వాత కానీ, ఆయన ముందు కానీ, ఆయన వెనక కానీ ఎవరు లేనటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయన మాట తప్పుడు ప్రియులారా. చూడండి, బాధించపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు, ఆకలి కొనిన వారిని ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తాడు. అలాగే గుడ్డి వారిని కన్నులు తెరిపిస్తాడు, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు, నీతిమంతుని ప్రేమిస్తాడు, పరదేశులను కాపాడుతాడు. పరదేశులు అనగా ఈ దేశం కానటువంటి వారు ఇతర దేశాల నుంచి వచ్చి ఈ దేశంలో బ్రతుకుతూ ఉంటారు. వారినందరినీ కూడా ఆయన కరుణించే దేవుడుగా, ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. విధవరాండ్రను ఆదరిస్తాడు. అలాగే భక్తిగా నడుచుకున్న వారిని కూడా ఆయన వాక్యం ద్వారా మనము తృప్తిపరుస్తాడు. కనుక ఇటుదైన దేవుణ్ణి కలిగి ఉన్న, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనము దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఆయన విలువైన జ్ఞాన సంగతులతో మనము నింపి మనము బాగుండాలని, మనము సత్యంలో బ్రతకాలని, ఆయన ఎంత ప్రేమించినాడంటే ఆయన ప్రేమను వర్ణించడానికి మనకు అసాధ్యమైన పని. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఎంత చెప్తుంటే అంత ఆయన మనకు చెప్పనీకి ఎంతైనా ఉంటుంది. ఇంత అంత అని కాదు ఆయన ప్రేమ, ఎంతనో చెప్పలేనంత ప్రేమ ఆయనది. అటువంటి ప్రేమే అగాపే ప్రేమ అంటారంట. ప్రేమ అగాపే ప్రేమ అంటే ఇంకా ప్రేమను మనము వర్ణించలేము, అంత ప్రేమ ఆయన. అందుకే తన సొంత కుమారుని, ఆయనలో నుండి బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మన కోసము తన సొంత కుమారుణ్ణి నలగొట్టించినాడు, రక్తం అంతా కార్పించినాడు, పిడిగుదులతో కొట్టారు, వీపంతా 4 సార్ల వల్ల దున్నబడింది, తలకు ముళ్ళు కరిటము, ముఖం మీద ఉమ్ము వేయబడింది, విపరీతమైన హేళన మాటలు దూషింపబడుతూ వచ్చినాడు. చాలా ఆయన చేయని, ఆయన ఊరు పాపమే చేయలేదు, ఆయనకు అన్ని శిక్షలు పడినాయి. ఏ ఊరి కోసము, ఎందుకోసం అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి అన్ని కష్టాలు పడినాడు. అందుకే ఆయన ఎప్పుడో క్రీస్తు శకంగా ఆయన రక్తం కార్చినాడు. ఇప్పటికే ఆయన రక్తంలో, ఆ పరిశుద్ధమైన రక్తంలో పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. ప్రతి ఒక్కరిని పాపము తీసివేసి పరిశుద్ధత ఇవ్వగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో ఉన్నది. ఎందుకంటే అంత నిష్కలంకమైన రక్తం, అంత యథార్థవంతమైన రక్తం ప్రియులది, అది దేవుని రక్తం. ఆ రక్తంతో మనము కొంటున్నాడు, ఆస్తి అయినాము, ఆయన భారీగా చేసుకున్నాడు, ఆయన సొంత మనుషులుగా చేసుకుంటున్నాడు. చేసుకొని ఎక్కడ నిన్ను పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. పరలోక రాజ్యం తయారు చేసిన ఆ మహా గొప్ప పట్టణంలో నన్ను అందరినీ చేర్చాలనుకుంటున్నాడు. కానీ అపవాది చాలామందిని మింగుతాడు. కనుక ఆ అపవాదిలోకి వెళ్లకుండా దేవుని వాక్యం ద్వారా మనం కట్టబడుతూ దిద్దబడుతూ రావాలని దేవుడు ఈ గొప్ప గ్రంథాన్ని మన చేతులకు అందించినాడు. కనుక ఈ గొప్ప గ్రంథాన్ని మనము నమ్మి ఆయన పాదాల చెంత చేరి మన బ్రతుకులను మనము దిద్దుకుందాము. ఎందుకంటే నరులము, బలహీనము, బుద్ధిహీనము, పనికిమాలిన వారిని విశ్వాసంలో ఉన్నప్పటికీ, ఆయన రక్తంలో
కడుగబడినప్పటికీ మన పరిస్థితి అది, మన ఉద్దేశాలు అవి. మనము ఎంత నీతిగా బ్రతికినా దేవుని దృష్టికి మురికి గుడ్డలు. కనుక మనము ఆయన పాదాల చెంత ప్రతిరోజు కొన్ని మాటలు, కొన్ని జ్ఞాన సంగతులతో మనము ముందుకు వెళ్ళాలి. మనం ఆయన వెలుగు సంబంధమైన దేవుళ్ళు మనం కూడా అంటు కట్టబడి ఆయనలో ఉండాలంటే ఆయన వాక్య ప్రకారం నడిచి ఆయన గ్రంథము పాదాల చెంతకు చేరి ప్రతిరోజు కొన్ని మాటలు నేర్చుకొని వాటి ప్రకారము విని హృదయంలో మనం వెతుకున్నట్లయితే ఆయన నీరు కట్టి ఫలింపచేసి మనము సత్యంలో నుండి సర్వసత్యంలోకి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి అందరినీ చేర్చుటకు సిద్ధమనచగలిగిన దేవుడికి మనము కృతజ్ఞత కలిగి ఉందామండి. దేవుడికి కొద్ది మాట